మనందరికీ తెలుసు 2 రోజుల క్రితం జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసిన ఘటన. ఒక యాదవ బిడ్డ సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకెళ్తే ఇక్కడున్న కొంతమంది, ఇక్కడ నేను కులాల వర్గాల గురించి అని కాదు, ఆ పోటీనే లేకుండా యునానిమస్గా గెలవడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా పెద్ద ఎత్తున అరాచకాలకి పాల్పడ్డారు. మూత్రం దాగించిన ఘటన జరిగిన ఊరిదే, అదే ఎల్లమ్మగూడెం. ఒక బీసీ అభ్యర్థి పోటీ చేస్తే ఆ అభ్యర్థిని పోటీ చేయనివ్వకుండా కిడ్నాప్ చేసి రకరకాలుగా హింసకు గురి చేసి ఒకనాడు నయీం అరాచకాలు చూసాం మనం. సో ఇప్పుడు ఆ రకమైన అరాచకమే మనం చూడడం జరిగింది. సో ఆ ఫ్యామిలీ దగ్గర మనం ఉన్నాం. మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నేను, పృథ్వీరాజ్ గారు అండ్ కాలోజీ దాసరి శ్రీనివాస్ అండ్ మిగతా సభ్యులమంతా లోకల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము ఇక్కడ ఎక్కడ పార్టీల గురించి ప్రస్తావించట్లేదు, పార్టీల కోసం రాలేదు. మేము వెరీ క్లియర్, ఒకటి ఇంత అరాచకం, ఇంత దారుణం తెలంగాణ రాష్ట్రంలో జరగడం ఏంటి, జరిగిన తర్వాత కూడా ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? సరే, వాళ్ళు ఎవరు సానుభూతితో, ఎవరి సింపతితో, ఎవరి మద్దతుతో పోటీ చేస్తున్నారు అన్నది పక్కన పెట్టండి, అవసరమే లేదు అసలు. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లకు పార్టీలకు సంబంధం లేదు, ఫస్ట్ థింగ్. సో ఆ ఫ్యామిలీ ఉన్నారు. సో ఆమె పోటీ చేస్తున్న అభ్యర్థి ఆమె భర్త. మీ పేరు చెప్పండి అమ్మ. నాగలక్ష్మి గారు, యాదగిరి. సో యాదగిరినే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక ఫామ్ హౌస్కో ఎక్కడికో తీసుకెళ్ళి అతని చేత మందులో మూత్రం కలిపి అది దాగించి నానా అరాచకం చేశారు. సో దీని వెనకాల ఎవరున్నారు అని అంటే అందరూ బహిరంగంగా చెప్తున్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడని. ఓపెన్గానే చెప్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైనుంచి నడిపించిండు. ఇక్కడ సందీప్ రెడ్డి, వెంకటరెడ్డి ఇట్లాంటి కొంతమంది ఇక్కడ ఒక మాఫియా ముఠా తయారై వీళ్ళు ఈ అరాచకానికి పాల్పడండి. సందీప్ రెడ్డి ఈయన మీద పోటీ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి నేను యునానిమస్గా గెలవాలి, ఎవరూ నాకు పోటీ ఉండకూడదని ఈ వ్యవహారానికి, ఈ దారుణానికి పాల్పడ్డాడు. సో దీని మీద నేను చెప్పడం కంటే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యాదగిరి గారు ఫస్ట్ మాట్లాడతారు. తను బాధితుడు. ఏం జరిగిందో మీరు కొంచెం డీటెయిల్గా చెప్పండి. మా జర్నలిస్టులు కూడా అందరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఏంటంటే